హలో, వెల్కమ్ టు నాలెడ్జ్ షేర్. మనం ఈ వీడియోలో ఉగాది పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దాము. హిందువులకు మొట్టమొదటి పండుగ అయినటువంటి యుగాది ఇది చైత్ర మాసంలో వస్తుంది. సో యుగాది పచ్చడి ఎందుకు అంటే మన జీవితంలో అన్నీ సమానంగా కష్టం సుఖం అన్నీ సమానంగా ఏది వచ్చినా ఎదుర్కొనేలాగా దానికి ఉండడానికి ఇది చేశారు. ఇది చేసుకుంటాము. దీనికి కావాల్సిన పదార్థాలు ఇలాగ బెల్లం, నీళ్ళు, అలాగే చింతపండు, కారం, ఉప్పు, ఇది వేపపూత, తర్వాత కారం అన్నమాట, మామిడికాయ తురుము. ఇవన్నీ ఫస్ట్ రెడీ చేసుకోవాలి. చిన్న చిన్న పీసులుగా కట్ చేసి పెట్టుకున్న మామిడికాయలు అనమాట. చింతపండు కొంచెం నానబెట్టి పెట్టుకోవాలన్నమాట. బెల్లం నానబెట్టుకుంటే ఒక 2-3 స్పూన్స్ తీసుకొని తర్వాత ఇలా స్ట్రైనర్లోకి వడగట్టుకుంటే మనకి ఏమీ లేకుండా వస్తాయి, ఏమైనా నలకలు ఉన్నా కూడా అవి. తర్వాత చింతపండు గుజ్జు కొంచెం వేసుకుంటున్నాము. తర్వాత వేపపూత, అలాగే మామిడికాయ ముక్కలు చిన్న చిన్నవిగా వేసుకొని ఒక 3 స్పూన్స్ అలాగా వేపపూత కూడా వేసాము ఇక్కడ. ఇప్పుడు కారం, అలాగే సాల్ట్ అవన్నీ వేసేసి బాగా మిక్స్ చేసుకోవాలి. మనకి ఎంతో టేస్టీ అయిన ఉగాది పచ్చడి అయితే రెడీ అవుతుంది. ఈ సంవత్సరం వచ్చేసి విశ్వావసునామ సంవత్సరం. సో అందరికీ విశ్వావసునామ సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు. సో ఈ ఉగాది పచ్చడి మనము ఇలా చేసుకోవడం వల్ల మన జీవితంలో ఏ అడ్డు వచ్చినా అన్నిటికీ రెడీగా ఉండాలి అనేసి ఈ ఉగాది పచ్చడి చేసుకొని పండగ రోజు అందరూ తింటారు. ఇలా దేవుడి దగ్గర పెట్టుకొని చేసుకోవడం వల్ల మనకు ఆనవాయితీగా వస్తుందన్నమాట. ఇలా 60 years రిపీట్ అవుతూ వస్తూ ఉంటాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.